ఒక పిల్లవాడు ఇనుముని ఇలా అడిగాడంట, నువ్వే అందరికన్నా బలవంతుడివా? అప్పుడు ఇనుము నవ్వింది, లేదు చిన్న, ఫైర్ నన్ను కరిగించేస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు అగ్ని దగ్గరకు వెళ్ళాడు. ఫైర్, నువ్వే బలవంతుడివా? ఫైర్ అన్నది, నో, నేను కాదు, వాటర్ నన్ను ఆర్పేస్తుంది. అప్పుడు పిల్లవాడు వాటర్ని అడిగాడు, వాటర్, నువ్వే బలవంతుడివా? అప్పుడు వాటర్ చెప్పింది, లేదు, మనుషులు నన్ను తాగేస్తారు. అప్పుడు మనిషిని, నువ్వే బలవంతుడివా అని ఆ పిల్లవాడు అడిగాడు. ఆ మనిషి తల అడ్డంగా ఊపాడు, లేదు, మరణం మనందరినీ ఓడిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు మరణాన్ని అడిగాడు, మరణం, నువ్వే అందరినీ తీసుకెళ్తావు, కాబట్టి నువ్వే బలవంతుడివై ఉండాలి. అప్పుడు మరణం గర్వంగా నవ్వి ఇలా సమాధానమిచ్చింది, 1000 సంవత్సరాలుగా నేను అలాగే అనుకున్నాను. నేను రాజులను, యోధులను, పేదలను మరియు ధనవంతులను కూడా తీసుకున్నాను. ఎవరూ నన్ను తప్పించుకోలేరు. కానీ ఒక రోజు ఒకతన్ని కొట్టారు, సిలువ వేశారు, మరియు నేను సంతోషించాను. 3 రోజులు అతను లేచి నిలబడే వరకు నేను సంబరాలు చేసుకున్నాను. కానీ ఆయన మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి లేచాడు. భూమి కంపించింది. నా విజయం భయంగా మారింది. అతడు నా తాళాలు తీసుకున్నాడు మరియు నన్ను నమస్కరించేలా చేశాడు. అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఉత్సాహంగా, అతనెవరు అని అడిగాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని సమాధానమిస్తూ మరణం వణికిపోయింది. ఆయన అత్యంత బలవంతుడు. యేసు మరణం కంటే బలవంతుడని మీరు నమ్ముతారా?